ఓ బాబా, కాఫీ అడిగితే మజ్జిగిచ్చుండవేంది? ఇప్పుడు నువ్వు తాగాల్సింది ఇదే. పొద్దున్నే ఎవడన్నా వేడిగా కాఫీ తాగుతాడు గానే, ఎండను పడొచ్చినట్టు మజ్జిగలు తాగుతావా? నేనెందుకు ఇచ్చానో నాకు తెలుసు, నీకే తెలియట్లేదు. నాకెట తెలుస్తుంది? సరే, రాత్రి ఏం జరిగిందో అదేనా తెలుసా? ఏం జరుగుండదు? రాత్రి ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుంటా కూర్చున్నాం. అంతేనా? అంతేనే ఉండదు పాప, అందులో విశేషం ఉండలా. వాళ్ళంతా తాగుతున్నారు, నన్ను అడిగినారు, నేను తాగనని చెప్పినాను. తెలుసునా? ఓహో, అవునా? అవును పాప, బ్రతిమిలాడినారు. కుదరదంటే కుదరదని చెప్పేసినాను. అంతేనా? ఇక వాళ్ళు బాధపడడం చూడలేక కనీసం ఇదైనా తాగరా అని ఒక కూల్ డ్రింక్ ఇచ్చినారు. అది ఎత్తుకొని తాగినాను. ఆ తర్వాత? ఆ తర్వాత అంటే ఇంకేం ఉండదు, తాగేసినాను. నేరుగా మరింటికి వచ్చేసి పడుకున్నాను. పొద్దున్నే లేచినాను, కాఫీ అడిగితే నువ్వు మజ్జిగ చేతిలో పెట్టినావు. కూల్ డ్రింక్ తాగడం మాత్రం బాగానే గుర్తుంది, ఇంటికి ఎలా వచ్చావో మాత్రం గుర్తులేదు. ఎట్టొస్తుంది పాప? నా బైక్ ఉండదు కదా, బైక్లో వస్తున్నావు. కూల్ డ్రింక్ అనుకుని నువ్వు మందు బాగా తాగి రోడ్డు మీద పడిపోతుంటే నానా బాధలు పడి నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. ఏంది పాప నువ్వు చెప్పేది? నేను తాగినానా? లేదు లేదు పాప, నేను కూల్ డ్రింక్దే తాగినాను. మాట్లాడుకో. కూల్ డ్రింక్ తాగడం వరకు బాగానే గుర్తుపెట్టుకున్నావు. అక్కడి నుంచి పొద్దున్నే నిద్ర లేచే వరకు ఎన్ని బాధలు పడ్డావో, ఏం చేశావో అవన్నీ గుర్తు కూడా తెచ్చుకోలేనంత స్థితిలో నువ్వున్నావు. అంటే అర్థమవుతుందా ఎలా తాగావన్నది? ఏంది పాప, నిన్నంత కష్టం నేనేం పెట్టినాను? ఏం పెట్టావా? ఎంత జరిగినదా? ఒట్టేసి చెప్తున్నాను పాప, నేను కూల్ డ్రింక్ అనుకునే తాగినాను. వాళ్ళందరూ మందు కలిపినట్టున్నారు. ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు బాగుపడితే చూడాలనుకునేవాడే స్నేహితుడు. నువ్వు బాగుపడాలనుకుంటున్నా కూడా చెడగొట్టాలనుకునేవాడే స్నేహితుడు కాదు. అలవాటు వదిలేసావు, ఇక బాగుపడతావని నమ్మాను. నా నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలా లేవు? లేదు పాపా, అట్టంతా ఏం లేదు. ఓ పాపా పాపా పాపా, ఓ పాపా, అయ్యో పాపా వద్దు, ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు పాపా. చూడు, మీ నాన్నగారికి నీ మీదున్న కోపాన్ని, అసహ్యాన్ని ఎలా దూరం చేసుకోవాలా అన్న దాని గురించి ఆలోచించు. ఇలాంటి వాళ్ళతో తిరిగి ఆయనకి నీ మీదున్న కోపాన్ని, అసహ్యాన్ని ఇంకా పెంచుకోవద్దు. ఓయమ్మా, నరికేద్దాం అనుకుంటాదా ఏమి? కాస్తంతలో పెద్ద ప్రమాదమే తప్పుండదుగా.